తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తీసుకొస్తూ ఒక జీవోను కూడా జారీ చేసింది. దీనిపైన మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదేవిధంగా మానకొండూరు శాసనసభ్యులు ఇక కవంపల్లి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ 42% రిజర్వేషన్ అమలు కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేము అమలు చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము అమలు చేస్తున్న పరిస్థితిని ఎట్లా చూస్తారంటే, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎవరి వాటా వాళ్ళకు ఉండాలి అన్న నినాదంతో ఉన్నాం. ఈరోజు దానికి కట్టుబడి ఎన్నికల వాగ్దానాల్లో కానీ, బీసీ డిక్లరేషన్లో కానీ, పార్టీ మేనిఫెస్టో కానీ వీటన్నిటి ప్రకారంగా మాట అంటే మాట మీద ఉండే ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని జనాభా ప్రాతిపదికన కులగణన చేసి బీసీలు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక ప్రాక్టికల్గా దాన్ని ఆలోచించి ఈరోజు అసెంబ్లీలో చర్చించి దాన్ని కార్యరూపం చేసి ఒక ఆర్డినెన్స్ రూపంలో పంపించడం కూడా జరిగింది. దాన్ని గవర్నర్ గారు పైకి పంపించడం, దాన్ని కాలయాపన చేయడం, మరి మొన్నటి రోజు కూడా మళ్ళీ అసెంబ్లీలో చర్చ చేసి ఈరోజు జీవో రూపకంగా 42% తీసుకురావడం జరిగింది. బీసీలందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్తోనే వెళ్తాం. సార్ మీరు అంటున్నారు ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మీరు చెప్తున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ అంటున్నారు ఒక బాకీ కార్డు ఉద్యమాన్ని తీసుకొస్తాము, మీరు ఎంత బాకీ ఉన్నారు ప్రజలకు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా ఒక ఉద్యమాన్ని తెర తీసుకురావడానికి పూనుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? ఇదంతా కూడా రాజకీయంగా విమర్శలు చేయాలన్న ఉద్దేశంతో కేటీఆర్ పడుతున్నాడు. మరి సిగ్గుండాలే మాట్లాడే ముందు. మరి గత ఎన్నికల లోపల నిరుద్యోగ యువతకు విద్యార్థులకు 3016 రూపాయలు ఇస్తారన్నారు. ఫస్ట్ ఆ బాకీ తీర్చప్పుడన్న మాటలు. మరి నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు ఉపాధి కోసం ఇచ్చే ఆ పైసలు ఇవ్వలేదు. మరి 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నావు, అది ఇవ్వలేదు. దీనికోసం ఎంత పే చేస్తావు నువ్వు? మరి ఈ విధంగా చూసుకుంటే నువ్వు చేసిన హామీలు ఎన్నో, నీ అప్పులు ఎన్నో, వాటి గురించి ఆలోచించి ప్రజలకు చెప్పి క్షమాపణ, అయ్యా నేను నెరవేర్చలేకపోయినా నన్ను క్షమించండి, మీరు ఇచ్చిన శిక్ష బాగానే ఉన్నది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాలే, 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి చేసుకోలే. తప్పకుండా మేము చేస్తాం. ఇక రాష్ట్ర రాజకీయాలను పక్కన పెడితే ఒకవైపు మానకొండూరులో ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రసమయ్య మీ పైన అనేక విమర్శలు, దాదాపు ఈ 1 ఇయర్ నుండి మీ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక చివరిసారిగా రామ్లీలాకు సంబంధించి 1 కోటి రూపాయలు మీరు వసూలు చేశారు, ఇక అవే డబ్బులు మీరు దగ్గర పెట్టుకున్నారు అనేది కూడా విమర్శ చేశారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాడు మాట్లాడిన దానికి నేను జవాబు చెప్పాల్సినంత అవసరం లేదు. క్యారెక్టర్ ఏందో తెలుసు మీకు. ఆయన 10 సంవత్సరాల పాలన లోపల మరి సంవత్సరానికి 1 కోటి రూపాయలంటే 10 కోట్లు ఆయన వసూలు చేసినట్టే కదా. ఆ దారులన్నీ ఆయనకు తెలుసు కదా. మరి అవి చూపించమను. ఒకటి, ఆరోపణ చేసే ముందు నీ దగ్గర ఆధారాలుంటే మీడియా ముందు ఉంచి అరే వీడు చేసినాడు రాను, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగుతా. ఈ రామ్లీలను ఇది 96లో మహాత్మానగర్ గ్రామవాసులు స్టార్ట్ చేసినారు. అంతకుముందు ఎమ్మెల్యే రాలే, ఒట్టే గెస్ట్కి వచ్చేది, చుట్టపు చూపుకి వచ్చి దాని మీద సంపాదిస్తామన్న అక్కసుతోని వాళ్ళ దగ్గర నుండి అధికారం తీసుకొని ఆ కుంటరాజేందర్ రెడ్డి దాని చైర్మన్ ఉంటే తీసుకొని వీళ్ళు దాని మీద ఎంఆర్ఓల దగ్గర, ఎంపీడీఓల దగ్గర, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ల దగ్గర, ఇన్స్పెక్టర్ల దగ్గర కలెక్ట్ చేసి, నాయకుల దగ్గర కలెక్ట్ చేసి, నువ్వు కదా నీ బతుకు కదా అది, నీ కోళ్ళ ఫామ్ కూలిపోతుందన్న బాధతోనూ తప్పకుండా జరుగుతుంది నీకు. ఇప్పటికే మానకొండూరు ప్రజలు శస్త్రి చేసినారు, నీ ఉద్యోగం ఉండగొట్టి నిన్ను తరిమినరు. నువ్వు ఈ పొలిమేరకు సంబంధించినవే కాదు, పొలిమేర పోయేదాకా తరిమినరు, ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నావు. ఇది మొత్తానికి కవంపల్లి చెప్తా ఉన్నారు. నా పైన వచ్చిన ఆరోపణలకు, విమర్శలకు వారి నియతకే వదిలేస్తున్నానది కూడా ఆయన చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి.